అశ్వరావుపేట మండలం వినాయకపురంలో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసిన భార్య, తన ఇంట్లోనే అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో పాటు భర్తను పట్టుకున్న భార్య, ఇద్దరికి దేహశుద్ధి చేసిన భార్య, పిల్లలు. భర్త గతంలో మస్జిద్ కమిటీ సదర్గా పనిచేశాడు. ఈ విషయంలో భర్తకు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఏ ఒక్కరూ సహకరించదు అంటూ వేడుకుంటున్న బాధితురాలు. అందరు పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి, అందరూ నాకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి అండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. నేను పిల్లల్ని పోషించుకోవడం కోసం ఈ ఇంట్లో సంవత్సరం నన్నుండి చదివించుకుంటూ ఉంటుంటే 10 రోజుల క్రితం అండి ఒక తిరుమలకుంటలో ఉండే మధు అనే అతన్ని తీసుకొచ్చి ఎస్ఐ వేసంతరాజు అనే అతనితో వీళ్ళిద్దరు జత కట్టుకొని నన్ను ఇంట్లో నుండి బయటికి లాగేశారండి. గొడవ చేసి నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, సిఐ గారు మంచిగా స్పందించారు. కానీ ఈ ఎస్ఐను ఈ మధు తిరుమలకుంటలో ఉండే మధు అతన్ని పట్టుకోనండి నన్ను కొట్టి బయటికి లాగేసి పడేశారండి. నాకు 2 ఆడపిల్లలండి. ఇంత ముందు ఈ భార్యతోటేనండి ఈ అక్రమ సంబంధం వల్లే నాకు ఈ గొడవలు జరిగే నన్ను ఇంట్లో నుండి బయటికి పెట్టేశాడండి. 20 లక్షలు తీసుకురమ్మని నన్ను గొడవండి చంపేస్తానని, సంతకం పెడతావా చంపేస్తానంటే నేను భయపడి వెళ్ళిపోయానండి. నాకు న్యాయం చేయండి. ఈ తల్లిదండ్రులన్నీ ఇంట్లోకి వస్తుంటే నన్ను రానివ్వట్లేదండి. 4 రోజుల నుండి వస్తున్నా నేను. ఈ రోజండి దీన్ని తీసుకొచ్చి 4 రోజుల నుండి ఇంట్లో పెట్టి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా చేస్తాను. నాకు న్యాయం చేయండి సార్, నాకు నా పిల్లలకి న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళండి, నాకు ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేదు, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని నేను కోరుకుంటున్నానండి. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి. ఈ అమ్మాయి భవానీతోనేనండి 2 లక్షలు లాగారండి, ఏ సంబంధం లేదని. ఇప్పుడు ఆ సంబంధం ఏదో చూపించారు. మీరు హైదరాబాద్ లో కూడా పెళ్లి చేసుకున్నానంటే అది కూడా తీస్తాను. నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి.